ఇది ఒక పై చార్ట్ చూడండి ఇక్కడ. ద ఫాలోయింగ్ పై చార్ట్ షోస్ ద మంత్లీ ఎక్స్‌పెండిచర్ ఆఫ్ ఎ ఫ్యామిలీ ఆన్ వేరియస్ ఐటెమ్స్. ఇది ఫ్యామిలీ స్పెండ్స్ 825 రూపీస్ ఆన్ క్లాతింగ్. ఆన్సర్ ద క్వెషన్ అన్నాడు. అంటే క్రింది పై చార్ట్ ఒక కుటుంబం యొక్క వివిధ వస్తువులపై నెలవారీ ఖర్చును చూపిస్తుంది. కుటుంబం దుస్తుల కోసము 825 రూపాయలు ఖర్చు పెడితే ఓకే. ఈ క్రింది వాటిలో ప్రశ్నలకు సమాధానం చేయండి అన్నాడు. ప్రాబ్లం నెంబర్ 21 చూడమ్మా. కుటుంబం యొక్క మొత్తం నెలవారీ ఆదాయం ఎంతో కావాలి. అంటే ఇప్పుడు ఇక్కడ వాడు ఏం చేస్తాడంటే 825ని ఒక స్థిరమైన వాల్యూగా ఇచ్చాడనమాట. 825. ఆ 825ని మనం అండర్లైన్ చేసుకుంటే ఇంకా రిమైనింగ్ వాల్యూస్ అన్నీ కూడా ఏది కావాలన్నా మనం కనుక్కోవచ్చు అనమాట. ఓకే రైట్. 825 అనేది ఏంటి మనకి ఇచ్చింది వాడు ఇక్కడ మనకి క్లాతింగ్ కదా. క్లాతింగ్ ఎంత ఉందమ్మా ఇక్కడ మనకి 36 కదా. ఇక్కడ యాంగిల్లో కట్ చేశారు కాబట్టి ఇక్కడ ఎప్పుడైనా సరే నువ్వు తీసుకోవాల్సింది అంటే టోటల్ వాల్యూ అనేది 360 డిగ్రీస్గా తీసుకోవాలి. మొత్తం విలువ 360 డిగ్రీలుగా తీసుకోవాలి. అంటే వాడు చెప్పేదాని ప్రకారం ఏంటి ఇక్కడ 36 డిగ్రీల యొక్క విలువ అంటే క్లాతింగ్ 36 ఉంది. 36 డిగ్రీల యొక్క విలువ ఎంత ఇచ్చాడు వాడు 825 అయితే 825 అయితే 360 డిగ్రీల యొక్క వాల్యూ ఎంతో కావాలి. అంటే ఆన్సర్ ఈక్వల్స్ ఎంత 8250 అంటే 8250 ఆన్సర్ అనమాట. 36 డిగ్రీలకి 825 అయితే 360 డిగ్రీస్కి ఎంత 8250 మన ఆన్సర్ అండి. అంటే మనకి సెకండ్ ఆప్షన్ ఆన్సర్ అనమాట. ఆ తర్వాత 22nd చూడమ్మా. వాట్ పర్సెంట్ ఆఫ్ ద టోటల్ ఇన్కమ్ డస్ ద ఫ్యామిలీ సేవింగ్కి ఎంత వస్తుందో కావాలి. అంటే మనం అప్పుడు కూడా ఇక్కడ 36 డిగ్రీస్ని 825కి ఈక్వల్ చేయాలి అంతే. అంటే 36 డిగ్రీల యొక్క వాల్యూ ఎంత అంటే 825 అయితే సేవింగ్ కావాలి కదా. సేవింగ్ ఎంత 54 డిగ్రీసే కదా. అది 54 డిగ్రీల యొక్క వాల్యూ అనేది ఎంతో కనుక్కోవాలి. 36 డిగ్రీలు 825 అయితే 54 డిగ్రీస్ ఎంత అనేది క్యాలిక్యులేషన్ చేయాలమ్మా. సో ఇప్పుడు ఎలా చేస్తాం మనం చెప్పి ఇక్కడ ఇప్పుడు 54 ఇంటూ ఏం రాస్తాం మనం ఇక్కడ 825/36 చేయండి. 18 రోజులు 18 మూళ్ళు అండి. 18 2 18 3 18 2 18 3 ఓకే. ఆ తర్వాత ఇక్కడ మనకి వాల్యూ అక్కర్లేదు. ఇక్కడ మనకి యాక్చువల్గా శాతం అడిగాడు కదమ్మా. ఇక్కడ ఇది పక్క పెట్టేస్తాయని ఇక్కడ శాతం అడిగాడు కాబట్టి వాల్యూతో పడలేదు. అండ్ ఎక్స్క్యూజ్ మీ. కుటుంబం యొక్క మొత్తం ఆదాయంలో ఎంత శాతం ఆదా చేస్తుందో కావాలి. వాట్ పర్సెంట్ టోటల్ ఇన్కమ్ డస్ ద ఫ్యామిలీ సేవ్ అంటే సేవింగ్ అనేది మొత్తంలో ఎంత పర్సెంట్ ఉంటుందో కావాలంట. అంటే ఇక్కడ మనకి 54 డిగ్రీలు ఉంది కదా. దీన్ని డైరెక్ట్గా 54 టోటల్ వాల్యూ ఎంత 360 కదా. అండ్ శాతంలో కావాలి కాబట్టి ఇంటూ 100 చేయడం. 54/360 ఇంటూ 100 చేయండి. ఇది చూడు ఇక్కడ మనకి ఇది 0 అండ్ 0 క్యాన్సిల్ అండ్ 18 2 18 3 అలానే 2 10లో 5 టైమ్స్ పోవడం వల్ల 3 5లు ఎంత అంటే 15%. ఇక్కడ మనకి వాల్యూ కాదు సార్ అడిగింది. ఇది మనం పక్క పెట్టేస్తే మనకు వచ్చిన వాల్యూ ఎంత 15%. అంటే 22ndకి ఫస్ట్ ఆప్షన్ మన ఆన్సర్.